అమ్మమ్మ కథల బండి. ఒకప్పుడు అడవిలో ఒక పక్షి ఉండేదు. అది మనుషుల్లా మాట్లాడగలదు, గంటల తరబడి వాటితో సంభాషించగలదు. మరియు ముఖ్యంగా ఆ పక్షి రెట్టెలు నేలపై పడిన తర్వాత బంగారంగా మారాయి. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. ఆ రోజు అతనికి ఏ జంతువులు దొరకలేదు. అలసిపోయి నిరాశ చెంది ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అదే చెట్టుపై పక్షి కూర్చుని వేటగాడిని చూస్తోంది. అకస్మాత్తుగా వేటగాడు చెట్టు నుండి పడిపోయిన పక్షిరెటలను చూశాడు. అది అకస్మాత్తుగా బంగారంగా మారింది. వేటగాడు పైకి చూసి ఒక వింత పక్షిని చూసి తన వలతో దానిని బంధించాడు. పక్షి, ఓ శక్తివంతమైన వేటగాడు, నన్ను వదిలేయండి, నన్ను ఒంటరిగా వదిలేయండి అని వేడుకుంటుంది. పక్షి మనుషుల్లా మాట్లాడటం విన్న వేటగాడు ఆశ్చర్యపోయాడు. వేటగాడు, నువ్వు చాలా గొప్ప నిధివి, నేను నిన్ను ఎలా వదిలి వెళ్లగలను అని అడిగాడు. ఆ పక్షిని రాజుకు అమ్మాలని వేటగాడు అనుకున్నాడు. ఆ పక్షిని బోనులో బంధించి రాజభవనం వైపు నడవడం ప్రారంభించాడు. పక్షి యొక్క వివిధ లక్షణాల గురించి రాజును ఒప్పించి చాలా ఎక్కువ ధర డిమాండ్ చేశాడు. రాజు, బంగారు బిందువులు ఇచ్చే పక్షా, ఇది నేను ఇప్పటివరకు విన్న అత్యంత అద్భుతమైన విషయం. ఇదిగో, మీ డబ్బు తీసుకుని పక్షికి ఇవ్వండి అని అన్నాడు. రాజు బంగారు బిందువులు ఇచ్చే పక్షిని కొన్నాడనే వార్త విన్న తరువాత అతని ఆస్థానంలోని మంత్రులు అతనిని మందలించడం ప్రారంభించారు. వారు అతనిని ఎగతాళి చేసి, వేటగాడిని నమ్మి ఆ పక్షిని కొనడానికి రాజు గొప్ప మూర్ఖుడై ఉండాలి అని అన్నారు. రాజు, వారు చెప్పింది నిజమే, నేను రోజురోజుకు నా తెలివిని కోల్పోతున్నాను అని అనుకున్నాడు. అప్పుడతను బోనులో బంధించబడిన పక్షిని చూసి, నేను పక్షిని విడిచిపెట్టాలి, ఇది నాకా మూర్ఖపు పనిని గుర్తుచేస్తుంది అని అనుకున్నాడు. పక్షిని విడిచిపెట్టమని తన మనుషులను ఆదేశించాడు. పక్షి ఎగిరిపోయి రాజభవనం పైకప్పుపై కూర్చుంది. అప్పుడు అందరూ బంగారు బిందువులు నేలపై పడటం చూశారు. ఆస్థానంలోని సభ్యులందరూ, మేము ముగ్గురం చాలా మూర్ఖులం. మొదట నేను వేటగాడి ముందు బంగారు రెట్టలను పడేసి ఉండకూడదు. రెండవది, వేటగాడు నన్ను పట్టుకున్న తర్వాత నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లి ఉండకూడదు. నా బంగారు రెట్టలను అమ్మడం ద్వారా అతను చాలా ధనవంతుడయ్యేవాడు. మూడవది, రాజు నన్ను విడుదల చేసే ముందు నన్ను పరీక్షించి ఉండాలి అని పక్షి చెప్పింది. ప్రసంగం పూర్తి చేసిన తర్వాత పక్షి అడవివైపు ఎగిరిపోయింది. నీతికథ: ఇతరుల వాదనతో మోసపోయే ముందు ఎల్లప్పుడూ పూర్తిగా పరిశీలించండి మరియు పరిశీలించండి.